గోంగూర పచ్చడి తయారీ విధానం. గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు: గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, తగినంత ఆయిల్. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించాలి. కడిగి పెట్టుకున్న గోంగూరను కడాయిలో వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న గోంగూర మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చల్లార్చాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రతో పాటు గోంగూరను కూడా మిక్సీ పట్టుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రతో పాటు గోంగూరను కూడా మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేగాక దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేగాక గోంగూర మిశ్రమాన్ని తాలింపులో వేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.